అందరికీ నమస్కారం. సమగ్ర శిక్ష అభియాన్ ఫిట్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మెదక్ మరియు సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వ్యాయామోపాధ్యాయుల ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రెండవ సెషన్ లో భాగంగా సిద్దిపేట సెక్టోరియల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ గారిచే ఈ రోజు ప్రత్యేక సెషన్ కలదు. వారు కూడా మన కార్యక్రమానికి హాజరయ్యారు. దయచేసి అందరూ ఈ యొక్క కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని కోరుచున్నాను. ఇప్పుడు రమేష్ సార్ గారు క్లాస్ ని ప్రారంభించాలని కోరుచున్నాం. సతీష్ సార్, గుడ్ మార్నింగ్. అందరికి గుడ్ మార్నింగ్. ఒకసారి మెదక్ జిల్లా నాగరాజ్ సార్ ఉన్నారు. రెండవది మెదక్ జిల్లా నాగరాజ్ సార్ మెదక్ జిల్లా ఎస్జిఎఫ్ తోటి ఒక తొలి పాలకులు మాట్లాడించారు 2 minutes. ఓకే. నాగరాజ్ గారు తర్వాత అదే విధంగా ఎస్జిఎఫ్ సెక్రటరీ మెదక్ గారు హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. హలో, వీడియో ఆన్ చేసుకో నారాజ్ అన్న. హలో, సార్. హలో, మిగతా వాళ్ళంతా హలో సార్, వింటుందా? నాగరాజ్ అన్న వీడియో ఆన్ చేసుకో. ఏం పేరుందన్నా? హలో, వినిపిస్తుంది నారాజ్ అన్న, నువ్వు స్టార్ట్ చేయి. సతీష్. హలో సతీష్. నారాజ్ అన్న వినిపిస్తుంది, మాట్లాడన్నా. ఏం పేరు? నేను మాట్లాడాలన్నా? స్వాగతం పలకండి నాగరాజ్ గారు. మీ డిఓ గారు అందుబాటులో లేరు, సెక్టోరల్ జాయిన్ అయితే అన్నారు. స్వాగతం పలకండి. ఈరోజు సార్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. సిద్దిపేట మెదక్ జిల్లా వ్యాయామోపాధ్యాయులు అందరికి కూడా సెకండ్ సెషన్ రెండో రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసినందుకు, ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేసినందుకు సిద్దిపేట జిల్లా డిఓ గారికి, సిద్దిపేట సెక్టర్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా తోట సతీష్ గారికి, మరియు మా మెదక్ జిల్లా డిఓ గారికి, మా జిల్లా సెక్టర్ ఆఫీసర్ గారికి, మా వ్యాయామోపాధ్యాయులు సిద్దిపేట అందరికి కూడా శుభోదయం సార్. అయితే నిన్న జరిగిన సెషన్ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది సార్. ఈ ప్రోగ్రామ్ అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నది. కాబట్టి అందరు కూడా ఇంకా ఎవరైతే జైన్ కాని వారు ఉన్నారో వారందరూ కూడా జైన్ కావాల్సిందిగా మిగతా సోదరులకు కోరడం జరుగుతుంది. అయితే నిన్న సెషన్, హలో సతీష్ వింటురా? వింటున్నారన్నా, వింటున్నా. అయితే నిన్నటి సెషన్ లో మాత్రం చాలా బ్రహ్మాండంగా రవికాంత్ సార్ చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ప్రతి సెషన్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మన ఫిజికల్ ఎడ్యుకేషన్ లో మన మిత్రులకు కూడా, ఇంకా జైన్ గాని మిత్రులకు కూడా మీ సిద్దిపేట పక్షాన మీరు కానీ, మా జిల్లా పక్షాన మేము కానీ తెలియజేస్తాము. మా డిఓ గారు కూడా నిన్న మా అందరికి కూడా చెప్పడం జరిగింది. ప్రోగ్రామ్ బాగుంది, అందరు కూడా పార్టిసిపేషన్ చేయండి అని చెప్పడం. కాబట్టి మేము కూడా అందరం పార్టిసిపేషన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ మాత్రం చాలా బ్రహ్మాండం ఉన్నది సార్. మరొకసారి మా మెదక్ పక్షాన మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. హలో సార్. హలో హలో సార్ సతీష్. హలో, ఓకే వినిపిస్తుంది. మాట్లాడాలనా? సార్కి అవకాశం ఇస్తారా? మాట్లాడండి అన్న, మీరు అయిపోతే వేరే వాళ్ళు మాట్లాడండి. అయిపోయింది. అయితే ఏం లేదు సార్, ఈ ప్రోగ్రామ్ మాత్రం చాలా మంచి డిజైన్ చేసి సిద్దిపేట వారికి మా మెదక్ జిల్లా పక్షాన మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మీ అందరు కూడా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నా అంటే 1.5 hours ఎక్కువ అవుతుందేమో అనుకున్నా, కానీ
నిన్న మన రవికాంత్ సార్ మాట్లాడిన తర్వాత తెలిసింది సరే 1.5 అవర్ అనేది ఎట్లా గడిచిపోయిందో మాకు తెలియదు. సార్ మాత్రం బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేసుకుంటా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం, మీ సెక్టర్ ఆఫీసర్ కూడా మంచిగా వివరించి చెప్పడం. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి ఎక్స్పర్ట్లు, మనకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు చెప్తారు. కాబట్టి ప్రతిరోజు ఇంపార్టెంట్ గానే భావించి ప్రతి వ్యాయామ ఉపాధ్యాయుడు మనకు ఈ రోజులలో ఇవి సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే హాలిడేస్లలో మనం చేసేది ఏం లేదు, బయట కూడా తిరిగేది లేదు. కాబట్టి ఈ 10 days ను మనకు ఒక వ్యాయామ ప్రోగ్రామ్ గా సక్సెస్ గా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు సతీష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నారాజ్ అన్న. అదే విధంగా ఫిట్ ఇండియా సిమ్ము నాగరాజ్ సిమ్ము సిమియోన్ మన ఈ పట్టుకురా నాన్న అదే విధంగా చిన్న నారాజ్ కింద తలిగిచ్చుంటే చూడాడ గుడ్ మార్నింగ్ సార్. నాగరాజ్ గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుందా సార్? నారాజ్ అన్న మ్యూట్ చేసుకో, మ్యూట్ చేసుకోండి. ఏ రాజేష్ అన్మ్యూట్. వస్తానిట్రా. మిగతా వాళ్ళంతా మ్యూట్ చేసుకోవాలి. హలో, వినపడుతుందా? వినిపిస్తుందన్న. ఇది అందరు ఆన్లైన్ లో వచ్చేది కనిపిస్తుంది. సిద్దిపేట్ అండ్ మెదక్ జిల్లా ఇది చూడండి పక్షాన మరియు ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా గోల్డెన్ ఆడిస్తుంది. వద్దు ఓలన ఇంకా అన్ని దర్శనంలో డాక్టర్ రవికుమార్ సార్ చక్కని మెసేజ్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు డాక్టర్ రమేష్ సార్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద మనకు చక్కని మనకు సెషన్ ఉంటుంది. కాబట్టి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అందరు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అందరు పీటీస్ కూడా జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సహకరించినటువంటి మెదక్ జిల్లా అధికారి శ్రీ రమేష్ కుమార్ గారికి, అలాగే సార్ గారికి కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓటు సతీష్. హలో. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రమేష్ సార్ గారి యొక్క సెషన్ స్టార్ట్ కాబోతుంది. దయచేసి సిద్ధంగా. ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. గౌరవనీయులైన సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్ గారు, మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ గారు, మరి సెలవులో ఉన్న ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన డాక్టర్ కె రవికాంత్ రావు గారు, ఈ రెండు జిల్లాల యొక్క సెక్టోరల్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ఎస్జిఎఫ్ కార్యవర్గం, అదేవిధంగా
సమస్త వ్యాయామ ఉపాధ్యాయులు మరి మన ఈ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణ అందిస్తున్నటువంటి సతీష్ సార్, ఈ కార్యక్రమాన్ని కూడా వారు హోస్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సిద్దిపేట జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం పక్షాన అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నిన్నటి కార్యక్రమం మెంటల్ హెల్త్ గురించి మన డిఓ రవికాంత్ రావు గారు చాలా చక్కగా వివరించారని తీసుకున్నాం. ఈరోజు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద కొంత చర్చించబోతున్నాను. మరి ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి ఒక తరగతి అవసరమా, ఒక క్లాస్ అవసరం ఉంటుందా, ఎందుకు కండక్ట్ చేయాలి అనేటువంటిది నాకు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ గా ఉంది. సతీష్ సార్ వినబడుతుందా? అంటే క్లారిటీగా ఉందా స్క్రీన్ కూడా? వినిపిస్తుంది సార్. వాట్ ఈస్ నీడ్ ఆఫ్ కండక్టింగ్ ప్రెసెంట్ క్లాస్ అని వస్తుంది. ఎస్. అంటే ఎందుకు ఈ క్లాస్ కండక్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఓరియంటేషన్ ఎందుకు అవసరం అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మరి మన పార్టిసిపెంట్స్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్. ఆ మాటకు వస్తే నేనే అన్క్వాలిఫైడ్. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేయలేదు. మీరందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు, టాలెంటెడ్ టీచర్స్ ఉన్నారు, గుడ్ రికార్డ్ ఆఫ్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ ఉన్నాయి, వండర్ఫుల్ పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, వివిధ రకాల క్రీడలలో శిక్షణ ఇచ్చేటువంటి నైపుణ్యాలు ఉన్నాయి మీ అందరికి. ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి యాక్టివిటీస్ ను మీరు కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులకు ఒక అన్క్వాలిఫైడ్ టీచర్ ద్వారా ఈరోజు ట్రైనింగ్ క్లాస్ జరుగుతుంది. ఎందుకు? మై ఫండమెంటల్ క్వశ్చన్ ఇస్ దిస్: వై దిస్ క్లాస్? ఈజ్ ఇట్ నెసెసరీ అనేటువంటి దానికి మనం చూసినట్లయితే ఫీల్డ్ లెవెల్లో నా అబ్జర్వేషన్స్ చూసినట్లయితే ఎందుకో మరి ఒకసారి, అంటే అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఒకసారి చర్చించుకొని కొన్ని ప్రశ్నలను లేవనెత్తి ఆ ప్రశ్నలకు సమాధానం కనుక్కునే విధంగా తత్పర్యవసానంగా మన పాఠశాలల్లో వ్యాయామ విద్యను పరిపుష్టం చేయడానికి, బలోపేతం చేయడానికి ఉపయోగించుకుంటే కొంత ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ క్లాసులోకి మనము రావడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో మనం చూసినట్లయితే కొంత గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి మరి ఆ గ్యాప్ అంటే, విద్యార్థుల పర్సెప్షన్స్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే, మనం కనుక వెళ్ళి అంటే ఒక సాధారణంగా ఒక పాఠశాలను సెలెక్ట్ చేసుకొని ఆ పాఠశాలకు వెళ్ళి మనం టీచర్స్ని అడగడం లేదు, వెళ్ళి విద్యార్థిని ఎవరినైనా కొంతమంది విద్యార్థులతో మాట్లాడి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, పీఈటీ సార్ మీకు ఏం చెప్తారు అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం ఏంటిదంటే మాకు ఆటలు ఆడిస్తారు, నంబర్ 2 టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు, నంబర్ 3 జాతీయ పండుగల్ని మనకు నిర్వహిస్తారు. మన జాతీయ పండుగలు అయినటువంటి 15th ఆగస్ట్ కావచ్చు, 26th జనవరి కావచ్చు, ఆ సందర్భంగా టోర్నమెంట్స్ కండక్ట్ చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఇంకా ఏం చేస్తారు అని మనం అడిగితే మండల స్థాయిలో జరిగేటువంటి క్రీడా పోటీలకు మమ్మల్ని తీసుకొని వెళ్తారు. రైట్. అంతేకాదు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి పోటీలకు కూడా మమ్మల్ని తీసుకెళ్తారు. మరి ఇంతేనా? ఒక క్వశ్చన్. అంటే ఇంతకంటే ఎక్కువ చేసేటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంకా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ అనేటువంటివి చాలా ఉంటే స్కోప్ ఎంత ఉంటుందో మనం ఒకసారి డిస్కస్ చేసుకోవడం కోసం, ఇందులో ఎవరిని విమర్శించడానికి కానీ, రైట్, తర్వాత ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికి కాదు. ఎందుకు ఈ డిస్కస్ చేస్తున్నామంటే, సో ఇన్ వాట్ వేస్ వీ కెన్ ఎక్స్పాండ్ అవర్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి దాని మీద ఉద్దేశించి మనము ఈ రోజు చర్చించబోతున్నాం. అందువలన ఈ క్లాస్ ని పెట్టడం జరిగింది. సో అంటే ఇంతేనా? మరి ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు లేకపోతే వ్యాయామ విద్యకు సంబంధించిన తరగతులలో ఇవి మాత్రం సరిపోతాయా?
ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? లేదంటే విద్యార్థులు తాము పాల్గొనేటువంటి ఆటల పోటీలలో కానీ లేదా వ్యాయామ విద్య కార్యక్రమాలలో కానీ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇంకా ఏ విధమైనటువంటి వాటిలో వాళ్ళకు ఒక స్పష్టత అనేది వచ్చింది అనేటువంటి దాని మీద మనము కొంత క్లారిటీ ఇవ్వడానికే ఈ రోజు యొక్క శిక్షణ కార్యక్రమాన్ని మనం ఎంచుకున్నాం. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే చాలా కోవిడ్ సందర్భంగా అంటే మనం మార్చి నుండి అందరం కూడా ఇళ్లలోకి పరిమితం అయ్యాం. ఈ వేగవంతమైనటువంటి జీవితంలో ఎటువైపు మనం ప్రయాణం చేస్తున్నాం అనేది తెలియకుండా పెద్దలము మనము కూడా చాలా దూరం ప్రయాణించాం. COVID-19 వలన జరిగినటువంటి నష్టం చాలా పెద్దదే, రైట్? కానీ దాని తద్వారా మనం ఒక క్షణము ఆగి మన జీవితాన్ని మనము పరిశీలించుకునేటువంటి అవకాశం కలిగిందనే విషయాన్ని ఇక్కడ స్పష్టం. కొంచెం ఆగి మనము తరచి పరిశీలించి చూసేటువంటి అవకాశం కూడా ఈ COVID-19 వలన మనకు కలిగింది. అట్లనే పిల్లలందరూ కూడా ఇళ్లలోకే పరిమితం అయిపోయారు. మరి ఈ పరిస్థితులలో మనము ఆ ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఫేస్ టు ఫేస్ కార్యక్రమాలు లేవు ఇప్పుడు, అంతా కూడా ఆన్లైన్ జూమ్ ద్వారా మనం క్లాసెస్ జరుపుకుంటున్నాం. అదే కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కలిసి విద్యార్థులతో జూమ్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు. సో అది ఇక్కడ మన చర్చ అంతా కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిందే కాబట్టి మరి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అంశాలు మరికొన్ని చూద్దాం. ఇక్కడ మనము ట్రైనింగ్ అన్ని శిక్షణ కార్యక్రమాలలో మనం ఒక టైటిల్ పెట్టుకున్నాం. ఎవరికి? పీఈడీలకు హెల్త్ ఎడ్యుకేషన్ మీద, రెండవది ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద ఒక వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని, ఓరియంటేషన్ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. దీనికి 10 రోజులుగా ఒకవైపు కూడా యోగా ప్రాక్టీస్ కు సంబంధించిన క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అంటే ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి అంశాలు ఆరోగ్య విద్య ఒకటి, వ్యాయామ విద్య ఒకటి. వ్యాయామ విద్య గురించి మీకు తెలిసిన దానికంటే ఎక్కువగా ఇంకెవరికి తెలియదు. ముఖ్యంగా మాట్లాడే నాకు కూడా మీకున్నటువంటి పరిజ్ఞానం లేదు. కానీ విద్యార్థులను పరిశీలించినప్పుడు మనకు తెలిసినటువంటి విషయాలలో కొన్ని స్పష్టత కోసం మనము చర్చించబోతున్నాం. ముందుగా హెల్త్ అంటే ఏమిటి? హెల్త్ అంటే ఏమిటి? ఆరోగ్యం అంటే ఏంటిది? మన అందరికి తెలుసు, కానీ హెల్త్ అంటే ఏంటిది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే, వర్డ్ హెల్త్ రిఫర్స్ టు ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్, ఒక సమతా స్థితి. ఆరోగ్యం అనేటువంటిది దాన్ని నిర్వచించడం చాలా కష్టం. రకరకాల మేధావులు, రకరకాల శాస్త్రవేత్తలు ఆరోగ్యానికి నిర్వచనం ఇచ్చారు. ఆరోగ్యం అంటే ఏమిటి అంటే అనారోగ్యంగా లేకపోవడమే ఆరోగ్యం. అంటే ఇక్కడ ఇంకా దాని మరొక సమతుల్యమైనటువంటి స్థితి, ఎమోషనల్ గా, ఫిజికల్ గా, శారీరకంగా, మానసికంగా ఒక సమతౌల్య స్థితిలో ఉండడాన్ని ఆరోగ్యం అని అంటారు సాధారణ భాషలో మనం చెప్పుకున్నట్లయితే. అంటే సాధారణమైనటువంటి భాషలో మనం చెప్పినట్లు సమతౌల్యమైనటువంటి స్థితి, శారీరక మానసిక సమతౌల్యత స్థితిని ఆరోగ్యంగా పరిగణించినట్లయితే ఈ బ్యాలెన్స్డ్ గా ఎలా ఉండాలి, కంప్లీట్ గా మనం ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద, అలా ఉండాలంటే ఏమి ఇవ్వాలి పిల్లలకు? ఇదంతా మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే విద్యార్థులకు ఆరోగ్య విద్యను ఎలా అందించాలి, వ్యాయామ విద్యను ఎలాగో మీరు అందిస్తున్నారు. మరి ఆరోగ్యం అంటే ఏంటిది అంటే మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకుంటే దొరుకుతుందా? మన ఫండమెంటల్ క్వశ్చన్. లేకపోతే అది ఎక్కడ లభిస్తుందని పిల్లల్ని అడిగితే అది హాస్పిటల్లో ఉంటుందని సమాధానం వస్తుంది కావచ్చు, పిల్లలు చెప్తారు అడిగితే. హాస్పిటల్లో అనారోగ్యానికి చికిత్స మాత్రమే లభిస్తుంది, కానీ ఆరోగ్యం అనేది లభించదు. ఆరోగ్యం అనేటువంటిది చాలా పెద్ద విషయం. చాలా పెద్ద విషయం అంటే దాని గురించి ఎంత చర్చించినా కూడా
ఇంకా మనము స్పృశించవలసినటువంటి అంశాలు చాలా ఉంటాయనేది నిస్సందేహం. కాబట్టి ఒక ఆరోగ్య స్థితిని సాధించడానికి ఏం చేయాలి అనేటువంటిది మనం చూసినట్లయితే, ఇప్పుడు ఆరోగ్యం ఎలా లభిస్తుంది అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే, ప్రధానంగా మనం చూసినట్లయితే ఒకటి, మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో, అంటే ఆహారం అనే దాని గురించి మాట్లాడిన ముందుగా ఒక అవుట్లైన్ తీసుకొని ఒక్కొక్క దాని గురించి చాలా వివరణ తీసుకుందాం. మనం తీసుకునేటువంటి ఆహారం అంటే మనము అందరం కూడా మంచి ఆహారాన్ని తీసుకుంటున్నామని అనుకుంటాం. రెండవది ఎక్సర్సైజ్, వ్యాయామం. మూడవది నిద్ర. నాలుగవది స్ట్రెస్ లేకుండా ఉండడం, అంటే జీవితంలో ఒక విధమైనటువంటి స్ట్రెస్ కు లేకుండా ఉండడం. ఇంకా చాలా అంశాలు ఉంటాయి, కానీ మన చేతిలో ఉన్నటువంటి అంశాలను గురించి మనం ఇక్కడ చర్చిద్దాం ఈరోజు. ఒకటి, ఆహారం గురించి మాట్లాడుకుందాం. ఆహారం, అందరం కూడా ఆహారం లేకుండా జీవించలేం, అందరం కూడా ఆహారాన్ని జీవిస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే, ఏ విధమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం, ఎలాంటి ఆహారాన్ని మనం స్వీకరిస్తున్నాం అనేటువంటి చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే కేవలం ఎక్సర్సైజులు, డ్రిల్లులు మాత్రం నేర్పించినంత మాత్రాన మన బాధ్యత సరిపోదు. ఆ ఆరోగ్యాన్ని సాధించడానికి విద్యార్థులు ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు, ఎవరు చెప్పాలి మరి పిల్లలకు? ఆరోగ్యం గురించి ఏ టీచర్ చెప్పాలి? ఇతర సబ్జెక్ట్ టీచర్లు వాళ్ళ బిజీలో ఉంటారు కాబట్టి వ్యాయామ ఉపాధ్యాయులమైన మన మీదనే ఈ బాధ్యత ఉంటుంది అనేటువంటి ఒక ఆరోపణ అనుకోండి, ఒక నమ్మకం అనుకోండి నా మీద, మీ మీద. కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలి విద్యార్థులకు? ఎందుకు ఆహారం గురించి మాట్లాడుతున్నామంటే ఆరోగ్యం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. రైట్, ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనము? అంటే ఎలాంటి ఆహారం తీసుకోవద్దంటే, ఇప్పుడు చాలా వరకు మనం పిల్లల్లో చూసినట్లయితే పిల్లలకు, అంటే ముఖ్యంగా మన సొంత పిల్లలకైనా కూడా మనము ఇష్టపడి బజార్లో దొరికే తలతల మెరిసేటువంటి పాలీ కవర్స్ లో ఉన్నటువంటి ఆహార పదార్థాలని చాలా కొనిస్తుంటాం, ప్రేమతో వాళ్ళకి కొనిస్తుంటాం. వాళ్ళు దాన్ని తింటుంటారు, తర్వాత వాళ్ళకు కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువగా మనము పిల్లలకు ఏం చెప్పాలంటే, అన్ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, ప్రాసెస్ చేయబడినటువంటి ఆహారం, దానిలో మన శరీరానికి లాభం కలిగించేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ప్రాసెస్ విషయానికి వస్తే చాలా నష్టాలు ఉన్నాయి మనకు. అంటే మన జీవన ఎదిగేటువంటి పిల్లలలో అనేకమైనటువంటి అపసవ్యతలు రావడానికి ఆహారం అనేది చాలా ప్రధాన కారణమవుతుంది. ఇది విప్పి చెప్పవలసిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులైన మన మీదనే ఉంటుందనేటువంటి విశ్వాసం నా మీద ఉంది. అంటే ఏం చేయాలి? ఒక పీఈటీ కానీ పిల్లలకు అవేర్నెస్ కల్పించాలి. ఆహారం అనేటువంటిది ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఆహారం అనేటువంటిది ఏంటిది? ఒక ఫ్యూయల్ లాంటిది. ఒక ఇంజన్, ఒక నడిచేటువంటి ఇంజన్ కు ఇంధనం ఏ విధంగా ఉపయోగపడుతుందో మన శరీరానికి కూడా అదే విధంగా ఆహారం అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ ఆహారం ఎలా ఉండాలి? ఆహారం ఎలా ఉండాలంటే అది ఆహారం తేలిక జీర్ణం కావాలి, నంబర్ 1. నంబర్ 2, శక్తిని ఇవ్వాలి. 3, డిస్కంఫర్ట్ తక్కువగా ఉండాలి శరీరంలో. శరీరానికి శక్తిని ఇవ్వాలి, శరీరంలో డిస్కంఫర్ట్ ఉండకుండా చూడాలి, తేలిగ్గా జీర్ణం కావాలి, ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఆహారాన్ని తీసుకోమని మనం పిల్లలకు చెప్తూ ఉండాలి. ఈ లక్షణాలను దృష్టిలో పెట్టుకొని పిల్లలను వాళ్ళనే జడ్జి చేసుకోమని చెప్పాలి, పరిశీలించమని చెప్పాలి. అంటే మరొక విషయం మీ అందరికి తెలిసిందే, నేను మళ్ళీ గుర్తు చేసేది ఏంటంటే, ఈ భూ ప్రపంచం మీద అత్యంత అద్భుతమైనటువంటి ఒక యంత్రం ఏదైనా ఉందా అంటే అది మానవ శరీరం మాత్రమే. ఈ మానవ శరీరము చాలా అద్భుతమైనటువంటి యంత్రం. ఈ అద్భుతమైనటువంటి యంత్రము ఎంత బాగా పనిచేస్తుందంటే ప్రపంచంలో ఉన్న అన్ని యంత్రాల కంటే కూడా చాలా మిక్కిలి విశిష్టమైన కలిగినటువంటి యంత్రం ఇది. ఈ యంత్రము ఏ విధంగా పనిచేస్తుందంటే మనం తీసుకునే ఆహారం వల్లనే పనిచేస్తుంది. మన ఆలోచనలు ఇవన్నీ కూడా మనము తీసుకునేటువంటి ఆహారం మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి మన ఆహారం అనేటువంటిది చాలా అతి ప్రధానమైనటువంటి అంశం.
ఆహారం విషయంలో పిల్లలకు అవేర్నెస్ కలిగించవలసినటువంటి బాధ్యత మనదే, ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి. ఉదాహరణకు పిల్లలు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఎందుకు అలవాటు పడుతున్నారు అంటే అవి చాలా రుచిగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి, చక్కటి మంచి వాసన వస్తుంటాయి. తర్వాత ఆకర్షణీయమైనటువంటి అందమైనటువంటి రంగురంగుల కాగితాల్లో అవన్నీ కూడా ఏ విధంగా ప్యాకింగ్ చేయబడి ఉంటాయి. సో పిల్లలే కాదు మనం కూడా టెంప్ట్ అయిపోతూ ఉంటాం ఒక్కొక్క సందర్భంలో చూసినట్లయితే. సో ఈ విషయాన్ని అంటే పిల్లలకు చెప్పాలి, ఈ అద్భుతమైనటువంటి ఒక విశిష్టమైన యంత్రము మానవ శరీరం ఏదైతే మనం చెప్పుకున్నామో, ఈ మానవ శరీరము ఏ విధంగా పనిచేస్తుంది, అది తర్వాత ఏ విధంగా నిర్మితమై ఉంటుంది, ఏ విధమైనటువంటి ఆహారం కావాలనేటువంటి విషయం మీద మనము శ్రద్ధ చూపెట్టాం. సాధారణంగా మన శరీరం కాక మిగతా అన్ని విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపెడతాం, ఫోకస్ చేస్తుంటాం, కానీ శరీరం మీద మనం ఫోకస్ చేయము. ఆ శరీరానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి ఆహారం గురించి కూడా మనం శ్రద్ధ తీసుకోం. కాబట్టి విద్యార్థులలో ఆరోగ్యాన్ని పెంపొందించాలంటే ఖచ్చితంగా వారు తీసుకునే ఆహారం మీద మనము ఫోకస్ చేయాలి. వాళ్ళకు వివరించి చెప్పాలి, నాయన ఇలాంటి ఆహారం తీసుకుంటే ఈ శరీరానికి ఇది మంచి శక్తిని ఇస్తుంది, శరీరంలో ఏ విధమైనటువంటి డిస్కంఫర్ట్ లేకుండా చేస్తుంది, శరీరాన్ని చాలా చక్కగా మీకు ఎదుగుదల ఉపకరిస్తుంది అని చెప్పాలి. దాని పర్యవసానం మనం చూడవచ్చు. అంటే నేను పాఠశాలలో చదువుకున్నప్పుడు, అంటే సుమారు నేను 1989లో నేను 10వ తరగతి చదువుకున్నాను. ఆ రోజులలో మా క్లాసులో ఒక్క విద్యార్థి కూడా ఒబేసిటీతో బాధపడలేదు. చాలా మంది మా పిల్లల్లో మా వాళ్ళల్లో ఎక్కువ మంది మాల్ న్యూట్రిషన్ తో బాధపడ్డారు, కానీ ఒబేసిటీతో బాధపడలేదు. ఈ విషయం మన విద్యార్థులకు తెలియజేయాలి. ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో అసమతౌల్యత ఏర్పడి శరీరంలో ఒబెసిటీ, ఊబకాయం అనేటువంటిది చాలా పెరుగుతుంది. కాబట్టి పెరిగిన తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి సరి అయినటువంటి ఆహారం, నీ శరీరానికి ఏది తగినది అనిపిస్తే ఆ తగినటువంటి ఆహారాన్ని సెలెక్ట్ చేసుకొని తినమని చెప్పవలసిన బాధ్యత వ్యాయామ విద్య ఉపాధ్యాయులదే ఉన్నదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య ఒబేసిటీ. ఒబేసిటీ అంటే చాలా మంది పిల్లలు ఈ ఒబేసిటీ అనేది సంవత్సరానికి చాలా బాగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి మంచి సరి అయినటువంటి ఆహారం కనుక మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళలో ఒబేసిటీ మనం తగ్గింపజేసినటువంటి వాళ్ళం అవుతాం. రెండో అంశానికి వద్దాం, వ్యాయామం, ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేటువంటిది చాలా అతి ప్రధానమైనటువంటి విషయం. చాలా మంది ఉపాధ్యాయులు చేయిస్తున్నారు పిల్లలతో, నో డౌట్ ఎట్ ఆల్. అయితే దీన్ని ఏ విధంగా వాళ్ళ నిత్య జీవితంలో ఒక భాగం చేయాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎలా చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకు ఈ వ్యాయామం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో చెప్పండి. వ్యాయామం చేపిస్తారు. వ్యాయామం చేయించడం అనేటువంటి చాలా అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఉపాధ్యాయులు యోగా నేర్పిస్తుంటారు, ఆ యోగాసనాలు నేర్పిస్తుంటారు, ఇంకా రకరకాలైనటువంటి అవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. సో ఈ వ్యాయామం గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయదలుచుకోలేదు. నంబర్ 2. నంబర్ 3, ఇప్పుడు ఉన్నటువంటి మీడియా అంటే 3 లైఫ్ స్టైల్ కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుందాం. జీవన శైలి ఇప్పుడు ఆధునిక సమాజంలో అత్యంత ప్రభావంగా మారిపోయింది, చాలా మారిపోయింది. ఎంతగా మారిపోయిందంటే ఒక 20 సంవత్సరాల కిందట పాఠశాలలో చదివేటువంటి విద్యార్థికి ఇప్పుడు పాఠశాలలో చదివేటువంటి విద్యార్థికి చాలా ఎంత అంటే చెప్పలేనంత మార్పు తీసుకొచ్చేసింది. ఒక 20 సంవత్సరాల కిందట ఉన్న విద్యార్థికి ఎవరు చెప్పేవాళ్ళంటే తల్లిదండ్రులు, గురువులు చెప్పినటువంటి విషయాలు మాత్రమే వాళ్లకు అవి ఒక జ్ఞానాన్ని ఆర్జించడానికి మార్గాలుగా ఉండేది. అవుట్ సైడ్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉండేది. కానీ మనం కనుక ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియనటువంటి చాలా విషయాలు కూడా విద్యార్థులకు తెలుస్తూ ఉన్నాయి. ఈ విధంగా తెలిసేసరికి విద్యార్థులు నాలెడ్జ్ ఎక్కువగా అయిపోవడం వలన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలు వాళ్ళకు ఎక్కడం లేదు. మీడియా ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది. మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు.
మొబైల్ ఫోన్స్ లో ఎన్ని రకాల అప్లికేషన్స్ ఉంటాయో మనకు తెలియదు కావచ్చు, కానీ విద్యార్థులకు వాటి మీద పూర్తి అవగాహన ఉంటుంది. మనకు తెలియని అప్లికేషన్స్ వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటున్నారు. నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్ అవుతుంది. ఇంకా ఈ మీడియా వలన ఒక 20 ఏళ్ల కింద ఉన్నటువంటి విద్యార్థిని మనం చూసినట్లయితే ఆ మామూలుగా 1 లేదా 2-3 ఛానల్స్ ఉంటాయి, టీవీ ఛానల్స్. ఇప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమానికి ఒక్కొక్క ఛానల్ వచ్చేసినాయి. అనేక రకాల ఛానల్స్ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని ఛానల్స్ వలన మరి విద్యార్థులలో స్వేచ్ఛ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఈ స్వేచ్ఛ వలన కొన్ని మంచి పరిణామాలు ఎదురైనాయి, కానీ తర్వాత కొన్ని దుష్పరిణామాలు కూడా చాలా వరకు వస్తున్నాయి. ఈ మితిమీరిన వాడకం వలన, డిజిటల్ డివైస్లను మితిమీరిన విధంగా వాడడం వలన వాళ్ళలో అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా నిద్రలేమితనం అనేది ఒకటి. ఎక్కువగా వాటికి ఎక్స్పోజర్ అయినటువంటి విద్యార్థి వాటినే కలవరిస్తూ ఎక్కువగా తన యొక్క ఆరోగ్యాన్ని తను పాడు చేసుకుంటున్నాడు. విద్యార్థి అంటే వాళ్ళకు తెలియదు దీన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎంతవరకు ఉపయోగించుకోవాలి, మొబైల్ ఫోన్ ఎంతవరకు ఉపయోగించుకోవాలి, టీవీ ప్రోగ్రాంలు ఎంతవరకు చూడాలి అనేటువంటిది ఒక లిమిట్ అనేది వారికి వారే గీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్క నిమిషం సార్, సారీ సార్ డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఆ స్లైడ్స్ వేరే వస్తున్నాయి సార్, ఒకసారి చూడగా. మీరు ఇప్పుడు మీరు చెప్తున్న స్లైడ్ కనిపిస్తలేదు. నేను హెల్త్ గురించే మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, సారీ సార్. హెల్త్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాటికి వెళ్తాము. అవి చేయి దొరలడం వలన వచ్చినాయి అనుకుంటున్నాను. ఓకే, స్లైడ్స్ లో హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. హెల్త్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి విషయంలో ఒక మంచి ఆహారం ఎలా తీసుకోవాలి, తర్వాత ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి, తర్వాత మీడియాకు సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉండాలనేటువంటిది మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ మీడియా కూడా ఎక్స్పోజర్ ఉంది. అంటే ఎందుకు మనము ఈ విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నామంటే విద్యార్థులకు కూడా మనం చెప్పవలసిన బాధ్యత ఉన్నది. అంటే డిజిటల్ డివైస్లను ఎంత మేరకు మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి దాని మీద మనం మాట్లాడుతూ, ఇది ఒక రకమైనటువంటి వాళ్ళల్లో మానసిక అశాంతికి, తర్వాత నిద్రలేనితనానికి, తద్వారా అనారోగ్యానికి దారితీస్తూ ఉంది. సో ఇవి ఇంకా చాలా కారణాలు ఉంటాయి. మనం అన్ని కారణాలు రాసుకుంటూ వెళ్తుంటే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. సో ఈ విషయం మీద ఒక ఆలోచనను మీ ముందు పెట్టడం జరుగుతుంది. హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది? హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆఫ్ స్టడీయింగ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ లెర్న్ టు బిహేవ్ ఇన్ ఎ మేనర్ conducive to the promotion, maintenance and restoration of health. అంటే ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి, అనారోగ్యంగా ఉంటే దాన్ని ఆరోగ్యానికి రెస్టోర్ చేసుకోవడానికి ఏ విధమైనటువంటి మన ప్రవర్తన ఉండాలి, ఆ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేటువంటిదే హెల్త్ ఎడ్యుకేషన్. మరి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఎవరిది అంటే వ్యాయామ విద్యా ఉపాధ్యాయులదే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దని నేను కోరుతున్నాను. హెల్త్ కండిషన్ ని ఏమేమి మనకు ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే, ఒకటి ఆహారం, 2 యాక్టివిటీ లేదా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎక్సర్సైజ్, 3వది లైఫ్ స్టైల్, జీవన విధానం. జీవన విధానం గురించి చెప్పినప్పుడు ఆధునిక వసతులను, సౌకర్యాలను అనుభవించడం అంటే వాటిని మనకు అనుకూలంగా మనం మలుచుకోవాలి తప్ప వాటికి బానిస కాకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనము విద్యార్థులకు తెలియజే అవన్నీ కూడా వస్తువులు మాత్రమే. జీవితం అనేది అతి ముఖ్యమైనటువంటి పాఠాన్ని కూడా మనము విద్యార్థులకు బోధించాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే యాటిట్యూడ్స్. మంచి యాటిట్యూడ్స్ కలిగినటువంటి వ్యక్తికి స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మనం పిల్లల్లో ఒక బిహేవియర్ చూస్తూ ఉంటాం. ఎలాంటి బిహేవియర్ అంటే, కొంతమంది విద్యార్థులను మనం గమనించినట్లయితే కొంత విద్యార్థులు
ప్రతి దాన్ని కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, ప్రతి ఒక్కరి మీద చాడీలు చెప్తూనే ఉంటారు. అంటే కొంత ప్రాబ్లమాటిక్ బిహేవియర్ కూడా మన విద్యార్థులలో ఉంటుంది. దానిలో ఎందుకు వాళ్ళలో ఉంటుందంటే కొన్ని విషయాలు వాళ్ళకి సరిగా అర్థం కాకపోవడం వలన, సరిగా వాళ్ళు వ్యక్తులను సందర్భాలను అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఏర్పడతాయి. కాబట్టి సరి అయినటువంటి యాటిట్యూడ్లను పెంపొందించవలసినటువంటి బాధ్యత కూడా మనదే అని నేను కోరుతున్నాను. ఇంకా ఈ స్ట్రెస్ కు మరొక కారణం ఏంటంటే ప్రిఫరెన్సెస్ అంటే మనకు అనేకమైన అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలలో ఏ పని ముందు చేయాలి, చేయవలసిన పనులు కూడా ఒక 10 గల ఉన్నాయనుకోండి, ఆ 10 పనులలో ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి, దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని మనం కూడా ఆ విద్యార్థులకు తెలియజేయాలి. ఎందుకంటే దీనికి సంబంధించి టైం మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. టైం ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి, అందరికీ ఉన్నాయి 24 అవర్సే, కానీ 24 అవర్స్ లోనే అందరూ కొంతమంది ఏంటంటే విజేతలుగా మారిపోతారు, మరికొంతమంది విజయం సాధించలేకపోతూ ఉంటారు. విజయం సాధించలేకపోవడానికి గల కారణాలను మనం విశ్లేషించినట్లయితే వాళ్ళు సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమే, చేయవలసినటువంటి పనులను ప్రయారిటీ బేసిస్ గా చేసుకోకపోవడమే, ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలనేటువంటి విషయాన్ని మనము చేయలేకపోవడం అనేటువంటిదే ఉంటుందన్నమాట. తర్వాత ఒక రకమైనటువంటి అనారోగ్యమైనటువంటి పోటీ ఈ సమాజంలో కొనసాగుతుంటుంది. అనారోగ్యకరమైనటువంటి పోటీ ఏంటంటే మార్కుల కోసం కావచ్చు, పాఠశాలల్లోనే మనం చూసినట్లయితే మనకు మార్కులు లేవు. ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి గ్రేడులు ఉండవచ్చు, కానీ మార్కులు గ్రేడులు అనేటువంటి విషయాలు మనలో లేవు. పిల్లల్లో మనం ఎప్పుడు చూసినా కూడా మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుతుంటారు, ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటారు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటారు. నేను ఒక విషయం ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాను వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు. గణిత శాస్త్రంలో వేలాది సూత్రాలు ఉంటాయి. వేలాది సూత్రాలు నిత్య జీవితంలో ఎక్కడన్నా ఒక దగ్గర ఉపయోగపడతాయో లేదో ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. కానీ మీరు నేర్పేటువంటి వ్యాయామ విద్య, మీరు నేర్పేటువంటి ఎక్సర్సైజు, మీరు నేర్పేటువంటి యోగా ప్రాక్టీస్ ఏదైతే ఉన్నాయో ఇవి వారి నిత్య జీవితంలో వారిని నిత్య వెన్నంటి ఉంటాయి. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని చాలా పెంపొందింపజేస్తూ ఉంటాయి. దీంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. గణిత శాస్త్రంలో నేర్పేటువంటి సూత్రాలు మళ్ళీ లైఫ్ టైంలో కూడా వాళ్ళకి ఎన్నడూ ఉపయోగపడకపోవచ్చు, కానీ మీరు నేర్పించే నిజమైనటువంటి జీవన విద్య ఏదైతే ఉంటుందో ఈ జీవన విద్య కలకాలం వాళ్ళతోనే నిలిచి ఉంటుంది. వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసి ఆరోగ్యాన్ని పొందగలుగుతూనే ఉంటారు జీవితాంతం. సమాజంలో అనేక రకమైనటువంటి అన్హెల్దీ కాంపిటీషన్స్ ఉన్నవి. అవి మార్కులతో ఉండేవి. పెద్దల విషయానికి వస్తే పెద్దలు కూడా ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వవలసిన జీవిత విషయాల కంటే మించి ఇంకా అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ అనారోగ్యకరమైనటువంటి పోటీల నుంచి విద్యార్థులను చైతన్యం చేయవలసినటువంటి మన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక యూనికే. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి మనలో. ఇప్పుడు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ లో మనం ఎంతమంది ఉన్నామంటే సుమారుగా మనము 200 మంది ఉపాధ్యాయులు ఇక్కడ సమావేశమయ్యాం. ఈ 200 మందిని కూడా యూనిక్ గా ఒక్కొక్క వ్యక్తిగతంగా చూసినట్లయితే అందరం వేరువేరుగా ఉంటాం. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఆలోచించరు, ఏ ఇద్దరి యొక్క ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అన్ని విషయాలలో అని పోటీ అనేటువంటిది వాంఛనీయమైనటువంటిది కాదు. ఎందుకంటే పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి, ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉండాలి. మరి విద్యార్థులకు క్లారిటీ ఉండదు చాలా విషయాలలో. ఆ క్లారిటీని తెలియజెప్పడమే వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని. కన్ఫ్యూజన్ ఉంటది, ప్రతి విషయంలో కన్ఫ్యూజన్ ఉంటది, ఎవరిని అడగాలనో తెలియదు. కానీ ఒక విషయం తరగతి గదిలో విద్యార్థి యొక్క ప్రవర్తన ఒక కండిషన్ కు లోనై ఉంటుంది. కదలకుండా మెదలకుండా ఉపాధ్యాయుడు చెప్పింది శ్రద్ధగా వింటూ ఉంటాడు తరగతి గదిలో. కానీ అదే మీరు కనుక ప్లే గ్రౌండ్ కు తీసుకురండి, ఆటలు ఆడించండి, వాడు చాలా సహజంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. అంటే సహజ ప్రవర్తన అనేటువంటిది మన గ్రౌండ్ లో ఉంటుంది, కానీ తరగతి గదిలో ఉండదు. తరగతి గదిలో వాడి ప్రవర్తన అంతా కూడా కండిషన్ చేయబడి ఉంటుంది. మాట్లాడకూడదు, ఇతరులతో పక్క వాళ్ళతో మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. ఏదన్నా వాడికి జోక్ వచ్చినా కూడా పక్క వాళ్ళకి చెప్పలేనటువంటి పరిస్థితి తరగతి గదిలో ఉంటుంది. కానీ
గ్రౌండ్ లో మనం ఆడించే సందర్భంలో చూసినట్లయితే మరి పిల్లవాడు చాలా స్వేచ్ఛగా వాడి అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటాడు. ఎక్కడైతే ఆలోచనలకు స్వేచ్ఛ లభిస్తుందో అక్కడే విద్యార్థి యొక్క మానసిక ఎదిగేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క హెల్తీ కాంపిటీషన్ చెప్పాల్సి ఉంటుంది. ఒక తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, దీని గురించి నేను చెప్పడము మీలాంటి పెద్దవాళ్ళందరికీ తెలుసు, కానీ ఒక స్లైడ్ ఉంది, చూద్దాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈస్ ఎ సైన్స్ ఆఫ్ యూటిలైజింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అండ్ ప్రమోషన్ ఆఫ్ హెల్త్, ఫిట్నెస్, వెల్నెస్. ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క అంతర్యం ఏంటిది ఫిజికల్ ఎడ్యుకేషన్ వలన అంటే ప్రమోషన్, హెల్త్ ను ప్రమోట్ చేస్తుంది, ఆరోగ్యంగా ఉండడానికి అది సహకరిస్తుంది, ఫిట్నెస్ గా ఉండడానికి దోహదపడుతుంది, వెల్నెస్ కూడా అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే మన మనము క్షేమంగా ఉండడానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా నిర్వచనాలు ఉన్నాయి, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. తర్వాత ఆరోగ్యం అనారోగ్యానికి మనం ఇక్కడ ఉన్న కంటిన్యూమ్ అని ఉన్నది, అంటే చాలా చిన్న గ్యాప్ ఉంటుంది. ఆరోగ్యానికి అనారోగ్యానికి మధ్యలో ఒక సన్నని చెరగని గీత ఉంటుంది. ఆ గీత ఏంటిదో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం, ఒక స్లైడ్ లో ఉంది. న్యూట్రల్ గా మనం మధ్యలో చూసినట్లయితే రెడ్ లైన్ తోటి స్పాట్ చేయాలి, రెడ్ లైన్ తో ఉన్నటువంటి, సపోజ్ యు ఆర్ ఇన్ ద మిడిల్ హియర్, అంటే న్యూట్రల్, అంటే మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని మనం భావించినట్లయితే లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళి చూసినట్లయితే అనారోగ్యం పాలు ఎలా అవుతాము, తర్వాత రైట్ సైడ్ వెళ్ళి చూసినట్లయితే మనము ఎలా పూర్తి ఆరోగ్యంగా ఎలా ఉంటాం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ స్లైడ్ లో. మనం ముందుగా ఆరోగ్యం మనం చూసినట్లయితే ఫిజికల్లీ ఎడ్యుకేటెడ్ లైఫ్ స్టైల్, అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి తెలిసి మంచి ఆరోగ్య అలవాట్లను జీవన విధానాన్ని అవలంబించినట్లయితే ఆరోగ్యం చాలా పాజిటివ్ గా ఉంటుంది. దీని వలన ఆరోగ్యంగాను ఉంటాము. బీపీ, బ్లడ్ షుగర్, తర్వాత గ్లూకోజ్, డయాబెటిక్స్ ఇవన్నీ కూడా మెడిసిన్ లేకుండా స్టేబుల్ కండిషన్ లో ఉంటాయి. పాజిటివ్ హెల్త్ అనేది మనకు లభిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే అదే కంటిన్యూ కనుక మనం చేసినట్లయితే, రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ మనం చేసినట్లయితే, యాక్టివ్ గా స్పోర్ట్స్ లో పాల్గొన్నట్లయితే, రిక్రియేషనల్ యాక్టివిటీ లో మనం పాల్గొన్నట్లయితే మనకు ఫిట్నెస్ కూడా వస్తుంది, పాజిటివ్ హెల్త్, ఫిట్నెస్ కూడా వస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే బెస్ట్ హెల్త్, ఫిట్నెస్, వెల్నెస్, యాక్టివ్, హ్యాపీ లైఫ్ స్టైల్ అనేటువంటిది మనం సుఖ జీవనాన్ని మనము పొందగలుగుతాము. మనం మంచి అలవాట్లు, మంచి ఎక్సర్సైజ్, వ్యాయామం చేసినట్లయితే. ఇదే ఈ రెడ్ లైన్ కనుక మనము లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే, అంటే ఈ యొక్క శరీరం అనేటువంటిది ఒక యంత్రం. స్క్రీన్ వస్తుందా? స్క్రీన్ వస్తలేదు సార్, ఇక్కడ ఒక నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం వలన కొంత అంతరాయం కలిగింది. ఇక్కడ మనం చూడండి, కొంచెం ఇక్కడ ప్రాబ్లం ఉంది ఈరోజు. ఒకవేళ మనకు ఈ యొక్క సరి అయినటువంటి హెల్త్ లైఫ్ స్టైల్ మనం అవలంబించకపోతే, ఎక్సర్సైజ్, మంచి ఆహారం ఇంకా తీసుకోకపోతే ఆరోగ్యం అనేటువంటి డిటైరేట్ అయింది. హెల్త్ లో ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ గురవుతుంది, బ్లడ్ షుగర్, డయాబెటిక్స్ డెవలప్ అవుతుంది, అనారోగ్యం పాలవుతాము, తర్వాత పూర్ హెల్త్ కండిషన్ కి వస్తాము. ఇంకా మనం అది అలాగే కంటిన్యూ అయినట్లయితే ఇంకా అనేక రకమైన అపసవ్యతలు వస్తుంటాయి, ఒబేసిటీ వస్తుంది, గుండె జబ్బులు వస్తుంటాయి, ఇంకా పూర్తిగా మన అనారోగ్య కండిషన్. నేను కొంతమందిని చూస్తూ సమాజంలో ఒక 50-60 ఏళ్ళకు రాగానే పూర్తిగా ముసలి వాళ్ళలాగా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు తీసుకునేటువంటి ఆహారము, వారు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా జీవన శైలి వీటిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇదంతా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, చిన్న వయసులోనే విద్యార్థులకు వీటిని చెప్పగలిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మన వెంటనే ఉంటారు, మనల్ని ఫాలో అవుతుంటారు,
మనం చెప్పేటువంటి విషయాల మీద వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ మనకు గమనిస్తుంటారు. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని నిలుపుకోవడానికి వ్యాయామ విద్య చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత యాక్టివిటీ ఇన్యాక్టివిటీ. యాక్టివ్ గా ఉండడము లేదా ఇన్యాక్టివ్ గా ఉండడం మనం చూసినట్లయితే దీని మీద ఏ విధంగా అవేర్నెస్ మనం కల్పిస్తాం? హౌ టు డెవలప్ అవేర్నెస్ అమాంగ్ స్టూడెంట్స్ అబౌట్ యాక్టివిటీ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్. యాక్టివ్ గా ఉండడం ఎలా, మళ్ళీ అది కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనం ఎలా వాళ్ళను తీసుకురావాలనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎలా ఉండాలి అంటే కొన్ని ప్రమాణాలు తర్వాత. కాబట్టి పిల్లలకు పాఠశాలలోకి వచ్చిన వెంటనే వాళ్ళకు విద్యార్థులకు మనము స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత వీటి మీద మనం అవగాహన కల్పించాలి. ఆటలు ఏ విధంగానైనా మీరు ఆడిపిస్తారు, టోర్నమెంట్స్ ఏ విధంగానైనా కండక్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. కానీ దీని మీద బేసిక్ స్థాయిలోనే మనం కనుక విద్యార్థులకు అవగాహన కల్పించినట్లయితే మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. ఒక జనరల్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఎవరు ఎడ్యుకేటెడ్ పర్సన్? విద్యావంతుడు ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న. ఎవరు అంటే సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి ఐడియా ఏంటంటే ఎవరు అయితే ఎక్కువగా చదువుకుంటారో వాళ్ళే విద్యావంతులు అనేటువంటి భావన. అంటే అది నిజమైనదేనా? ఒక క్వశ్చన్ మనం చూసినట్లయితే మరి చాలా అత్యున్నతమైనటువంటి కూడా కొన్ని సందర్భాలలో మూర్ఖంగా ప్రవర్తించిన సంఘటనలు కూడా మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి. మరి చాలా మంది అంటుంటారు, ఒక మోటు సామెత కూడా ఉంటుంది, చదువుకున్న వాళ్ళకంటే ఇంకెవరో నయం అనేటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరు విద్యావంతుడు అంటే విద్యావంతుడికి ఉండవలసిన లక్షణాలు ఏమి ఉండాలి? ఇప్పుడు మనం చదివిన చదువు అది మనకు ఉపయోగపడకపోతే ఇంకా ఎందుకు దాని యొక్క ప్రయోజనం? అంటే మనం ఆచరించేటటువంటి విద్య ఇంకా ఎవరికో చెప్పడం వలన వచ్చిన ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరు అంటే ఈ కింది లక్షణాలు వాళ్ళకు ఉండాలని చెప్తుంటారు. ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ ఈజ్ నాట్ నథింగ్. పర్సనాలిటీ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ అపియరెన్స్, వాట్ వి కాల్ ఇట్. అంటే కనిపించడం, చక్కగా కనిపించడం అనేది అత్యవసరమే కానీ ముఖ్యమైనది, కానీ అది మాత్రమే కాదు. ఎలా ఉండాలి అంటే వ్యక్తిత్వం. అంటే ఒక వ్యక్తి పేరు మనము స్మరించుకున్నట్లయితే, ఒక వ్యక్తి మనకు స్ఫురణకు రాగానే ఆ వ్యక్తి గుణగణాలు, ఆ వ్యక్తి బలాలు, ఆ వ్యక్తి యొక్క బలహీనతలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. వ్యక్తిత్వం అంటే ఇమేజ్ అయితే ఒక వ్యక్తి పేరు చెప్పగానే మన మైండ్ లో ఏమైనటువంటి ఇమేజ్ కనబడుతుందో ఆ ఇమేజ్ మనం పర్సనల్ అంటాం. దాని తెలుగు వ్యక్తిత్వం అని అంటాం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కాకుంటే ఒకసారి మనం చర్చించుకుందాం వాటి గురించి. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి ఎవరంటే అంటే ఈ వ్యక్తిత్వం అనేటువంటిది చదువుకొని వారిలో కూడా ఉంటుంది. కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన, డిగ్రీలు వచ్చినంత మాత్రాన ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే దాంతో ఏమి ప్రయోజనం ఉండదు. చాలా మనం చూసినట్లయితే విజ్డమ్ కలిగినటువంటి వ్యక్తులు, చదువుకొని వాళ్ళు కూడా చాలా మంది గొప్ప విజ్డమ్ కలిగినటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం సమాజంలో. మన చుట్టుపక్కలనే ఉంటుంటారు. వాళ్ళు ఏం చదువుకోకుండా పర్వాలేదు కానీ చాలా చక్కగా మనకు చాలా విషయాలను, సమాజంలో జరుగుతున్న విషయాలను అలవోకగా చెప్తుంటారు. జీవితంలో ఉన్న నిత్య జీవితంలో వచ్చేటువంటి సమస్యలు కూడా చాలా సులభంగా సమాధానాలు ఇస్తూ ఉంటారు. 2, ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవించడం అందరం జీవిస్తూ ఉన్నాం, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఒక జీవించడం కూడా ఒక కళ లాంటిది. ఎవరిని నొప్పించకుండా, తాను నొచ్చుకోకుండా, వేటికి ఎమోషన్స్ కి వెళ్లకుండా, దేన్ని పర్సనల్ గా తీసుకోకుండా, జీవితాన్ని భారం చేసుకోకుండా ఒక మంచి జీవన విధానాన్ని కలిగి ఉండడమే ఒక జీవించడం అనేటువంటి ఒక కళ ఉండాలి. ఇది చదువుకున్న వారికైనా వస్తుంది, కొంతమంది చదువుకొని వారైనా కూడా సహజ ప్రవృత్తి ద్వారా వాళ్ళు కూడా మంచి సోషల్ స్కిల్స్ కలిగి చక్కటి విజ్డమ్ కలిగినటువంటి వాళ్ళు మనకు తారసపడుతుంటారు. అలాంటి వాళ్ళు సమాజంలో గొప్పలలో. ఎంత ఎక్కువ చదువుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఎన్ని డిగ్రీలు ఉన్నాయనేది ముఖ్యం కాదు. ఏంది కావాలంటే జీవించడం అనేటువంటి ఒక కళ, ఘర్షణ లేకుండా, మన తోటి వారితో ఘర్షణ లేకుండా, మన శక్తి మేరకు ఏ విధంగా మనం ఏం చేయగలుగుతామో శక్తి మేరకు మనం పనిచేయగలగడమే అది ఒక
మంచి జీవన విధానానికి ఒక నిదర్శనంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏబిసి అనేటువంటి 2-3 అంశాలు ఉన్నాయి. ఎయిమింగ్ ఫిట్నెస్, ఫిట్నెస్ ఉండాలి. బోత్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ రెండు కూడా ఉండాలి. చాలా మంది ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు, మెంటల్ గా చూసినట్లయితే వీక్ గా ఉంటారు. అంటే ఈ రెండింటి మధ్యలో కూడా బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఉండాలి. రెండవది బిల్డింగ్ హెల్దీ బేస్, అంటే మంచి ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఒక బేస్ లాంటిది తయారు చేసుకొని ఉండాలి. ఇమ్యూనిటీ, దాన్ని మనం ఏమంటాము, ఇమ్యూనిటీ అంటాం. ఈ కోవిడ్ టైంలో కూడా చాలా మంది కొంతమంది వల్నరబుల్ గా చాలా తొందరగా జబ్బుకు లోను కావడం జరుగుతూ ఉంది. మరికొంతమంది కోవిడ్ పేషెంట్లతో తిరిగినా కూడా ఏ విధంగా అంటే కోవిడ్ వాళ్ళ శరీరంలోకి వచ్చి కూడా వాళ్ళని ఏం చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని మనం ఏమంటాము, ఇమ్యూనిటీ లెవెల్స్ మనం పెంపొందించుకోవడం. మూడవది చూసింగ్ సెన్సిబిలిటీ, అంటే తోటి వారి ఎడల మనము సెన్సిబుల్ గా ఉండడం. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. నాలుగవది లెర్నింగ్ రైట్ లైఫ్ స్టైల్ ఆఫ్ డైలీ షెడ్యూలింగ్, ఒక సరి అయినటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండడం. తర్వాత డేను షెడ్యూల్ చేసుకోవడం. డే అంటే అందరికి 24 అవర్సే. 24 అవర్స్ లో దాన్ని ఏ విధంగా వాళ్ళు షెడ్యూల్ చేసుకుంటారు, టైం టేబుల్ ఎలా వేసుకుంటారు, ఏ టైంను దేనికి ప్రయారిటీ ఇస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. మనకు తెలియడమే కాదు, మన విద్యార్థులను మనము మన జీవన శైలి ద్వారా వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. తర్వాత మేనేజింగ్ ఆఫ్ హ్యాబిట్స్ ఫ్రీ ఫ్రమ్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, ఇలాంటి సమాజంలో ఏవైతే దుర్వ్యసనాలు ఉన్నాయో ఈ దుర్వ్యసనాలను దూరంగా ఉంటూ మంచి అలవాట్లను పెంపొందించుకోవడం అనేటువంటిది చేయవలసినటువంటి పని ఒక విద్యావంతుడు. చదువుకున్న వాళ్ళు చేస్తే సంతోషం, చదువు రాని వాళ్ళు కూడా నిజంగా చాలా మంది మంచి వ్యక్తిత్వాన్ని కలిగి మంచి అలవాట్లను కలిగి ఇతరులతో సహాయం చేస్తూ వారి సహాయం తీసుకుంటూ చాలా చక్కగా చేస్తున్నటువంటి సందర్భాలు మన కోపలలో ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే అతడు విద్యావంతుడని మనం చెప్పవచ్చు. ఇవి చాలా ప్రధానమైనటువంటి, వీటిని కూడా మనం విద్యార్థులలో చిన్న వయసులోనే ఇన్కల్కేట్ చేసినట్లయితే వాళ్ళు మనకు చేస్తుంటారు. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వ్యాయామ విద్య గురించి మీకు చాలా బాగా తెలుసు, అయినా కూడా నేను ఒక 2-3 స్లైడ్స్ దొర్లిద్దామని అనుకుంటున్నాను. చూద్దాం. ఇంపార్టెన్స్ ఎందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే, ఫాలో సిస్టమాటిక్ స్టెప్స్ ప్రిస్క్రైబ్డ్ బై PETs ఇన్ లెసన్ ప్లాన్. మీరు చదువుకున్నప్పుడు, మీరు UGD PED కానీ లేదా BPED కానీ చదివినప్పుడు మీకు ఒక లెసన్ ప్లాన్ ఇవ్వబడింది. ఆ లెసన్ ప్లాన్ లో కొన్ని స్టెప్స్ బై ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయో మీరు ఆల్రెడీ రాసి ఉన్నారు. అది ఎందుకంటే ఒక సిస్టమాటిక్ ప్లాన్. మనకి ఇవ్వబడినటువంటి తక్కువ సమయంలో ఆ తక్కువ సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయం మీద అది ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ లెసన్ ప్లాన్ లో ఉన్న స్టెప్స్, ప్రొసీజర్స్ అవన్నీ కూడా మనము ఒకసారి అవలోకన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా ఎందుకు మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ వల్ల మనకి ఇంకా ఏం ప్రయోజనం జరుగుతుందంటే, విద్యార్థులను ఒక మంచి పొటెన్షియల్ పర్సనాలిటీస్ గా మనం తయారు చేయవచ్చు. అంటే ఏంటంటే, బాడీ ద వెహికల్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. ఒక మంచి శక్తివంతమైనటువంటి శరీరాన్ని నిర్మించడానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ దోహదపడుతుంది. మన శరీరం ఒక యంత్రం లాంటిదే. ఇది చాలా అటువంటి కార్యక్రమాలను నెరవేరుస్తుంది. సో దాన్ని ఆరోగ్యంగా ఉంచాలన్నా, లేకపోతే అది ఆప్టిమం లెవెల్లో వర్క్ చేయాలన్నా, అది ఎలా చేయాలనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనకు అది మంచి పర్సనాలిటీస్, పొటెన్షియల్ పర్సనాలిటీస్ తయారు చేయడంలో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా ఉపయోగపడుతుంది. తర్వాత టు ప్రమోట్ ద మెథడ్స్ ఆఫ్ మెయింటైనింగ్ ఫిజికల్ పర్సనాలిటీ ఎక్సలెన్స్ అమంగ్ ద మెంబర్స్ ఆఫ్ లోకల్ సొసైటీ అండ్ పబ్లిక్ ఎట్ లార్జ్. ఇది మన విద్యార్థులకే కాకుండా ఇంకా సమాజంలో ఉన్న వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. టు ప్రమోట్ ద నో హౌ ఆఫ్ రిలేషన్ డిఫరెన్స్ అండ్ రోల్ ఆఫ్ హెల్త్, ఫిట్నెస్, వెల్నెస్ అనేటువంటిది ఫిట్నెస్ కి, ఆరోగ్యానికి, ఫిట్నెస్ కి, వెల్నెస్ కి మధ్యలో ఉన్న సంబంధాలని ఎస్టాబ్లిష్ చేయడంలో మనకి ఇది ఉపయోగపడుతుంది. మరి ఆరోగ్యం అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. తర్వాత ఫిట్నెస్ అంటే
Fitness is a developed status of health promoted through the knowledge of physical education and application of regular exercise with right techniques. ఈ టెక్నిక్స్ ను ఉపయోగించి ఫిట్నెస్ గా ఎలా ఉండాలనేది మనకు నేర్చుకుంటాము. తర్వాత వెల్నెస్ అంటే ఏంటంటే taking self responsibility for one's good health and best fitness by following right lifestyle habits and behaviors including regular exercise, right food, stress management, weight management, meditation, hygienic behavior అన్ని వస్తాయి. వెల్నెస్ లో మనం చూసినట్లయితే ఎక్సర్సైజ్ వస్తుంది, మంచి ఆహారం వస్తుంది, స్ట్రెస్ లేకుండా ఉండడం ఎలా అనేది వస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్ వస్తుంది, మెడిటేషన్, హైజీనిక్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సరే, ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. బిహేవియరల్ చేంజ్, ప్రవర్తన మార్పు. ప్రవర్తన మార్పు అంటే ఇప్పుడు ఉదాహరణకు మనము విద్యార్థులను కనుక మనం విద్యార్థుల్లో చూసినట్లయితే చాలా మందికి మీరు చెప్పేటువంటి విషయాలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి, మీరు ఆడించే ఆటలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి, చాలా చక్కగా వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు, చాలా యాక్టివ్ గా ఉంటారు గ్రౌండ్ లో. కానీ ఎక్సర్సైజ్ విషయానికి వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ విషయంలో చూసి మరి ఎక్సర్సైజ్ అనేది డైలీ చేయాలి అని మనం చెప్పినప్పుడు వాళ్ళల్లో ఒక విధమైన కొంతమంది విద్యార్థులు ఆటోమేటిక్ గా చేస్తుంటారు, నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు. మరికొంతమంది విద్యార్థుల విషయంలో చూసినట్లయితే వాళ్ళకు చేయాలని ఉంటుంది. మనకు చెప్పినప్పుడు మనము వాళ్ళు ఈ యొక్క యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ వలన కలిగే ప్రయోజనాలు, ఉపయోగాలు మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారో నేను కూడా ఖచ్చితంగా చేస్తాను అనేటువంటి ఉత్సాహం అనేది వాళ్ళలో కలుగుతుంది. కానీ వెంటనే వాళ్ళు షిఫ్ట్ అయిపోరు. షిఫ్ట్ కావాలంటే కొంత ప్రవర్తనలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మొదట్లో వాళ్ళు కన్విన్స్ కావాలి. ఎలా కన్విన్స్ అవుతారో ఒకసారి చూద్దాం. బిహేవియరల్ చేంజ్ లో 6 ప్రధానమైనటువంటి స్టెప్స్ ఉంటాయి, ఒకసారి చూద్దాం. ప్రీ కంటెంప్లేషన్ ఆర్ అన్కన్విన్స్డ్ ఫర్ బెనిఫిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే కన్విన్స్ గారు అంటే మనం కనుక ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ కనుక డైలీ వ్యాయామం చేసినట్లయితే వ్యాయామం వలన మనకు ఇన్ని ఉపయోగాలు ఉంటాయని మనం చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ కారు. వాళ్ళు ఒకవేళ కన్విన్స్ అవుతారు, కన్విన్స్ అయినా కూడా చేయడానికి వాళ్ళ యొక్క మనస్సు సహకరించదు. ఇది ఒక ప్రీ కంటెంప్లేషన్ స్టేట్ అని చెప్తుంటారు. రెండవది కంటెంప్లేషన్ యాక్సెప్టింగ్ బెనిఫిట్స్. ఓహో, ఇన్ని లాభాలు ఉంటాయా, ఇన్ని ఉపయోగాలు ఉంటాయా, వ్యాయామం వలన ఇన్ని ఉపయోగాలు ఉంటాయా అంటే అప్పుడు ఆ ఉపయోగాలను చూసైనా కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతలో కొంత మార్పు అనేది వస్తుంది. మూడవది ప్రిపరేషన్, స్టేజ్ సీకింగ్ ఎక్విప్మెంట్ అండ్ గైడెన్స్. మూడవ దశలో ఏం చేరుకుంటారంటే దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వ్యాయామం వలన కలిగే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా, ఇన్ని జబ్బులు రావా, లైఫ్ స్టైల్ ఇంత బాగుంటుందా, వ్యక్తిత్వం ఇంత బాగా డెవలప్ అవుతుందా అనే విషయం తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తుంటారంటే తర్వాత ప్రిపరేషన్ అనేది మొదలు పెడతారు. నెక్స్ట్ స్టేజ్ లో వచ్చేసి యాక్షన్ స్టార్టెడ్ ఎక్సర్సైజ్ రొటీన్స్ విత్ కంపెనీ. అంటే అప్పుడు ఏం చేస్తారు, నేను ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అని ఎక్సర్సైజ్ చేస్తారు, కానీ కంపెనీ ఉండాలి పక్కన. వాకింగ్ అనేది మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ నేను ఒక్కరిని పోలేను, ఒక ఆమెను పోలేను, ఎట్లా అంటే నాకు కంపెనీ కావాలి, కంపెనీ ఉంటే పోతాను, కంపెనీ లేకపోతే పోను అనేటువంటి స్థితి వస్తుంది. తర్వాత మెయింటెనెన్స్ కన్సిస్టెన్సీ ఫర్ 5 years. తర్వాత వాళ్ళే నేర్చుకొని దాని వల్ల కలిగేటువంటి ప్రయోజనాలతో కన్సిస్టెంట్ గా రెగ్యులర్ గా దాన్ని ఒక హ్యాబిట్ లాగా ఫామ్ చేసుకొని వెళ్తుంటారు. అడాప్షన్ బిహేవియర్ చేంజ్ టు రెగ్యులర్ లైఫ్ లాంగ్ యాక్టివిటీ. అంటే ఇది ఒక లైఫ్ లాంగ్ రెగ్యులర్ యాక్టివిటీగా మారాలంటే 6 దశలు ఉంటాయి. ఈ 6 దశల్లో కూడా మనం మానిటర్ చేస్తూ వాళ్ళను ఒకసారి ట్రాక్ మీదకి ఎక్కించినట్లయితే అప్పుడు ఖచ్చితంగా విద్యార్థులు మనకు బిహేవియరల్ చేంజ్ అనేది వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ డెవలప్ చేసుకొని వాళ్ళు మనకు మంచి లాభాలను పొందగలుగుతారు అనేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ద టీచర్. ఇక నేను లెసన్ ప్లాన్ అన్నాను కానీ టీచర్ ప్రిపరేషన్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే మరి ఉపాధ్యాయులందరికీ ప్రిపరేషన్ అవసరం. ఒక మ్యాథ్స్ టీచర్ క్లాస్ కి వెళ్తున్నాడంటే ప్రిపేర్ కావాలి. మరి అదే విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు ప్రిపరేషన్ అవసరమా లేదా అనేటువంటి ఒక క్వశ్చన్ మనం వేసినప్పుడు
కొంతమంది అంటుంటారు, నేను 20 సంవత్సరాల నుంచి పీఈటీగా పనిచేస్తున్నాను, ఇంకా నేను ప్లాన్ చేయాల్సినటువంటిది ఏముంటుంది అంటే ఖచ్చితంగా సమాధానం మనం చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులలో ఏ విధమైనటువంటి టాలెంట్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఏ విద్యార్థి గేమ్స్ లో రాణిస్తాడు, ఏ విద్యార్థి స్పోర్ట్స్ లో రాణిస్తాడు, ఏ విద్యార్థి ఇండివిజువల్ ఈవెంట్స్ లో ప్రతిభ చూపెట్టగలుగుతాడు, ఎవరికి టాలెంట్ ఉంది, ఎవరికి స్కిల్స్ ఉన్నాయి, మనం ఎక్కడ వాళ్ళని కనుక పైకి డెవలప్ చేయాలనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఒక లెసన్ ప్లాన్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా అవసరం అవుతుంది. మీరు అందరు లెసన్ ప్లాన్ రాశారు, ఎందుకంటే ఆల్రెడీ మీ ట్రైనింగ్ టైంలో మీరు అందరు కూడా రాసిన్నారు. కానీ మనం కూడా ఒక ప్రొఫైల్ కనుక మెయింటైన్ చేసుకున్నట్లయితే మిగతా టీచర్ల కంటే మనమేం తక్కువ కాదు కాబట్టి మనం కూడా రాయగలుగుతాం. కాబట్టి ఒక పాఠశాల ఎడల విద్యార్థుల ఎడల మనకు ఒక విజన్ అనేది మనకు ఉండాలి, కాబట్టి ఒక దృక్పథం మనకు ఉండాలి. కాబట్టి ఒక లెసన్ ప్లాన్ లాంటిది, నాట్ ఇన్ డీటెయిల్డ్ ప్లాన్, అట్లీస్ట్ మన దగ్గర కొంత రిటర్న్ ఉంటే బాగుంటుంది. దాంట్లో మనం లెసన్ ప్లాన్ రాసేటప్పుడు మీకు కొంత సిలబస్ ను కూడా ప్రిస్క్రైబ్ చేశారు. ఆ యూనిట్ నేమ్ ఏంటిది, ఏ క్లాస్ కు మనం డీల్ చేస్తున్నాము, కాన్సెప్ట్ స్టేట్మెంట్ ఏంటిది, ఏమేం కంటెంట్స్ ఉన్నాయి అందులో, ఈ కంటెంట్స్ లో ఏం ఆబ్జెక్టివ్ తో ఈ ప్లాన్ మనం రాస్తూ ఉన్నాము, లెర్నింగ్ యాక్టివిటీస్ ఏమేమి చేపిద్దాము, ప్రొసీజర్స్ టు బి ఏ విధమైనటువంటి ప్రొసీజర్ మనం అడాప్ట్ చేసుకుందాము, ఏ విధంగా ఇవాల్యుయేషన్ కండక్ట్ చేద్దాము, అచీవ్మెంట్ ని ఎక్కడ రికార్డ్ చేద్దాం పిల్లల్లో వచ్చినటువంటిది, ఇంకా ఏమైనా రిఫరెన్స్ మెటీరియల్ మనము ఉన్నాయా అనేది మనము చూసుకోవచ్చు. ఇది ఒక లెసన్ ప్లాన్ అయితే మనందరికీ ఉండాలి, ప్లానింగ్ అనేది ఉండాలి. మనం చూసినట్లయితే పాఠశాల స్థాయిలో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఏ ఆడపిల్లలు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ ఎంతమంది ఉన్నారు, అందులో పిల్లల్లో వాళ్ళ యొక్క అభిరుచులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు మనం ఏ ఈవెంట్లలో మనం శిక్షణ ఇస్తే బాగుంటుంది, ఇదంతా ఒక రికార్డు మనం మెయింటైన్ చేయాలి. మనం చేస్తూ ఉన్నాం, నో డౌట్ ఎట్ ఆల్, కానీ ఒక రికార్డు మెయింటైన్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు మీరు చక్కగా చెప్పగలగాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలు ఇవి, మా పిల్లల సంఖ్య ఇంతమంది పిల్లలు కబడ్డీ బాగా ఆడగలుగుతారు, ఇంతమంది ఖో ఆడగలుగుతారు, ఇంకొంతమంది ఇండివిజువల్ ఈవెంట్స్ లో బాగా రాణించగలుగుతారు. ఇవన్నీ కూడా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ రికార్డ్ కనుక మనం మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటి నా యొక్క ఉద్దేశం. తర్వాత మనం ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం, హెల్త్ గురించి మాట్లాడుకున్నాం, ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత మనము చేయించవలసిన ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి అంశం యోగా గురించి మాట్లాడుకుందాం. యోగా మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక అతి ముఖ్యమైనటువంటి ఆచరణీయమైనటువంటి సాధనంగా అది గుర్తింపు పొందింది. ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఏకగ్రీవంగా యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయాలి అనేది వాళ్ళు నిర్ణయించడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే యోగా ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నది. యోగా అనేటువంటి దానికి అర్థం ఏంటిదంటే యూనియన్ అని అర్థం. యూనియన్ అంటే ఏంటిది, ఏం యూనియన్ చేయడం, రెండు అర్థాల్లో మనం చూడవచ్చు యోగా అనేటువంటి పదాన్ని. యూనియన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఒకటి శరీరము, మనస్సు, ఆత్మ. శరీరము, మనస్సు, ఆత్మలను ఏం చేయడం, లీనం చేయడమే, యూనియన్ చేయడమే యోగా అనే అర్థం. రెండవది అర్థం ఏమొస్తుందంటే యూనియన్ విత్ ద క్రియేషన్ ఆర్ ద నేచర్. అంటే ప్రకృతిలో మనిషి అనేవాడు ఒక భాగం, మనిషి వేరు ప్రకృతి వేరు అనేది కాదు. ఎంత చేసినా కూడా మళ్ళీ చివరికి మనం ప్రకృతిలో కలవలసినటువంటి వాళ్ళని, ప్రకృతికి మనకు విడదీయరానటువంటి బంధం ఉంటుంది. యోగా అనేటువంటిది కేవలము ఒక ఎక్సర్సైజ్ కాదు. నేను ఒక క్లారిటీ మీ అందరికి ఇవ్వదలుచుకున్నాను. యోగా అంటే కేవలం చేసే ఆసనాలు మాత్రమే యోగా కాదు. యోగా అంటే చాలా విస్తరణమైనటువంటి మాటలలో మనం చూసినట్లయితే చాలా పెద్ద అర్థం వస్తుంది. దాని గురించి మనము ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, కానీ సమయం మనకి పర్మిట్ చేయదు. కాబట్టి యోగా అనేటువంటిది ప్రకృతిలో జీవి లయం కావడం, విలీనం కావడం,
అంటే ప్రకృతి వేరు కాదు, జీవుడు వేరు కాదు అనేటువంటి దాన్ని వాడుతూ ఉంటారు. యోగాకు సంబంధించినటువంటి స్కూల్స్ అని అంటారు. స్కూల్స్ అంటే యోగా సాధన మార్గాలు చాలా ఉన్నాయి. కొన్ని వందల సంఖ్యలో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. దానిలో కొన్ని రాజయోగ, కర్మయోగ, భక్తి యోగ, జీవన యోగ, ఇంకా రకరకాల యోగా విధానాలు ఉన్నాయి. కొంతమంది ఆసనాల ద్వారా ఆ యొక్క యోగాను సాధించగలిగితే, మరికొంతమంది కొన్ని ప్రక్రియల ద్వారా వాళ్ళు చేయగలుగుతున్నారు. చాలా రకాల అప్రోచెస్ ఉన్నాయి. ఏ అప్రోచెస్ కరెక్ట్ అని కాదు, ఎవరికి వారే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి మరి పరమాత్మలో లీనం కావడమే యోగా యొక్క సందేశం అనేది మనం చెప్పవచ్చు చాలా పెద్ద అర్థంలో. కానీ మరి యోగా ఇక్కడ యోగాని మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, పిల్లల కోసం యోగా మాట్లాడినప్పుడు ఈ అంశాలను మనం దృష్టిలో పెట్టుకుంటాం. ఇవి ఆత్మ, పరమాత్మ, జీవుడు, దైవము, ప్రకృతి, ఇవన్నీ పిల్లలకు అర్థమయ్యే కాన్సెప్ట్లు కాదు. యోగాను మనం మాట్లాడేటువంటి ఆ లిమిటెడ్ సన్నివేశంలో విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఈ అంశాలు మనకు వస్తుంటాయి. ఏంటి? ఫిజికల్ ఫిట్నెస్, శారీర దారుఢ్యాన్ని పెంపొందించడానికి ఏం చేయాలి? 2, డెవలప్మెంట్ ఆఫ్ మెంటల్ ఫ్యాకల్టీస్, అంటే మానసిక శక్తులను పెంపొందింపజేయడము. ఎమోషనల్ స్టెబిలిటీ, ఎమోషన్స్ మనం స్టేబుల్ గా ఎలా ఉంచుకోగలుగుతాము. తర్వాత యోగా ఆసనాలు, యోగ క్రియలు, ప్రాణాయామం. ఇక్కడే పరిమితమైన యోగా అనేది చాలా విస్తృతమైనటువంటి పదం, అది చాలా పెద్ద పదం, దాన్ని అన్ని మనం చేయలేం. కాబట్టి విద్యార్థులతో మనం మాట్లాడేటప్పుడు ఈ విషయాల మీద మన టాపిక్స్ మనం ఫోకస్ చేసినట్లయితే వీటిని ఎలా పెంపొందించాలనేది ప్రధాన. నేను అంత యోగా మాస్టర్ని కూడా కాదు, కానీ నాకు కొంత పరిచయం ఉంది. అయితే ఈ విషయంలో మనం మాట్లాడి మనం కూడా వ్యాయామ ఉపాధ్యాయులు తప్పకుండా యోగా కనుక ఆచరణ చేసి ప్రాక్టీస్ చేస్తూ మన విద్యార్థులకు మనం నేర్పించినట్లయితే ఖచ్చితంగా ఇది చాలా దోహదపడుతుంది. అందుకనే మన తరగతులలో మన ఈ 10 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో దీన్ని ఒక యోగా ప్రాక్టీస్ ను ఒక సెషన్ కింద మార్నింగ్ 7 to 8 మనం కనెక్టిస్తున్నాం. తర్వాత గవర్నమెంట్ కూడా సెంట్రల్ మన NCERT వాళ్ళు వాళ్ళ యొక్క కరికులంలో ఒక మ్యాండేటరీగా, అంటే ఒక కంపల్సరీ సబ్జెక్ట్ గా చేస్తున్నారు. రేపు రానున్న రోజులలో మనకు కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా యోగాభ్యాసం అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఇది కూడా మనకు ఒక సబ్జెక్ట్ గా ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది రేపు. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, హౌ టు ఇన్కల్కేట్ యోగా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసెస్, థియరీ ప్రాక్టీస్ 2 కూడా చేయాలి. అంటే చేయాలంటే ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది మనకి, మన డైలీ ప్రాబ్లమే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మన స్కూల్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9:30, 9:15 ఇట్లా 9:30కి మన స్కూల్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు యోగా చేపిద్దాం? యోగా మనం ప్రాక్టీస్ చేయించాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఖాళీ కడుపుతూ ఉండాలి. ఖాళీ కడుపుతూ ఉంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అంటే రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఏం జరుగుతూ ఉంటుందంటే వాళ్ళు మొత్తం లోనే ఉంటారు కాబట్టి మార్నింగ్ టైంలో ఎర్లీ అవర్స్ లో యోగాను పిల్లలకు యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తుంటారు. మళ్ళీ స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా అవి కండక్ట్ చేస్తుంటారు. సో ఇక్కడ ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. దీని గురించి ఆలోచించండి, ఎలా చేస్తే బాగుంటుంది, పిల్లలకు యోగా ప్రయోజనాలను కలిగి చేయడం కోసము ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, ఒక క్వశ్చన్ నా దగ్గర ఉంది. వాట్ వీ హ్యావ్ టు డూ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ కంటిన్యూటీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్? మన పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి నాణ్యత ప్రమాణాలను పెంపొందించేటువంటి ఒక వ్యాయామ విద్యను ఎలా మనం తీసుకురాగలుగుతాం? దాన్ని కన్సిస్టెంట్ గా, కంటిన్యూటీగా ఏ విధంగా మనం చేయగలుగుతాం? ఇది చాలా పెద్ద ప్రశ్న. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఒక క్లారిటీ ఉండాలి. విద్యార్థులకు మనం క్లారిటీ అనేది ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రపంచంలో రెండు అంశాలు ఉంటాయి, ఒకటి క్లారిటీ, రెండోది కన్ఫ్యూజన్. లేదంటే అంత కన్ఫ్యూజన్, ఏది అర్థం కాదు, ఏది తెలియదు అనేటువంటి భావన. సో దీని మీద కూడా మనం ఆలోచించాలి. వ్యాయామ విద్యను ఏ విధంగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మనం తీసుకెళ్ళగలుగుతాం, ఏ విధంగా దీన్ని కంటిన్యూటీ చేయాలనేటువంటిది ఈ 2-3 అంశాలు నాకు అనిపించినవి నేను ఇక్కడ రాశాను. వెల్ డిజైన్డ్ ప్రోగ్రామ్స్ ఇన్ స్కూల్స్, ప్రోగ్రామ్స్ ను అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ని
మనము ఏం చేయాలి? డిజైన్ చేయాలి. ఎవరు డిజైన్ చేయాలి? మనం చేయాలి. ఎవరి స్కూళ్ళల్లో వారు వాళ్ళ విద్యార్థుల యొక్క అవసరాలకు అనుగుణంగా, విద్యార్థుల యొక్క టాలెంట్కు అనుగుణంగా, విద్యార్థుల యొక్క ఆసక్తులకు అనుగుణంగా మనమే వ్యాయామ విద్య ఉపాధ్యాయుడే ఆ పాఠశాలకు సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఎక్కడో ఎవరో ఒక కరికులం ఇస్తారు, లేకపోతే ఎక్కడో ఏదో పైనుంచి ఒక ఆర్డర్ వస్తుంది అని ఎదురు చూడకుండా మనకున్న వనరులు ఎన్ని ఉన్నాయి, రైట్, మన విద్యార్థులలో టాలెంట్ ఏముంది, మనం దేన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం అనేటువంటి అంశం మనకు ఉంటే ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. 2, ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే అందరికి ఏ విధంగా ఒక విధంగా రాదో, ఆటల పోటీలు కూడా అందరికి ఒక విధంగా ఉండదు. కొంతమందికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమంది ఫిజికల్ గా ఫిట్ ఉంటారు, కొంతమంది ఫిజికల్ గా ఫిట్నెస్ తక్కువగా ఉంటారు. సో ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి ఒక ప్రణాళికను కూడా మనం రూపొందించుకోవాలి, బేస్డ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ద స్కూల్ అండ్ ద స్టూడెంట్స్, రైట్. అండ్ స్కూల్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కూడా మనం డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకుని అంటే ఎవరో ఇచ్చిన మనకు మనం చేసుకున్నట్లయితే ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇది చేసినట్లయితే అంటే ఒకవైపు ఆరోగ్యం మీద అవేర్నెస్ కల్పిస్తూ, ఆరోగ్యం పెంపొందడానికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, వాళ్లకు రూట్ కాజ్ నుంచి, మూలాల నుంచి, ఆహారం నుంచి, వ్యాయామం నుంచి, జీవన శైలి నుంచి, సెలక్షన్ ఆఫ్ లైఫ్ స్టైల్ నుంచి, తర్వాత యూసేజ్ ఆఫ్ డిజిటల్ డివైజెస్ నుంచి, అన్నిటి నుంచి కూడా ఒక క్లారిటీ కనుక మనం ఏర్పరిచినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు మనకు ఫ్యాన్లు అయిపోతారు. ముందు అంతటా కొంత రెసిస్టెన్స్ వస్తుందేమో, వాళ్ళు వింటారో వినరో అనేటువంటి డౌట్ మనలో, కానీ ఖచ్చితంగా అంటే ఈ యొక్క ప్రయోజనాలు చూసిన తర్వాత డెఫినెట్ గా పోయేటువంటి సమాజం యొక్క ఆలోచనలు కూడా మారుతూ ఉన్నాయి. ఈ COVID-19 వచ్చినటువంటి మార్పు అంటే అందరినీ ఆలోచింపజేస్తుంది. జీవితం అంటే ఏంటిది, లైఫ్ స్టైల్ అంటే ఏంటిది అనేటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే మనం కనుక చూసినట్లయితే, మన ముందు తరాన్ని చూసినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా నాన్నని చూసుకున్నట్లయితే ఒక కంపారిజన్ నేను చేయగలను. నేను ఉపయోగిస్తున్నటువంటి వస్తువులలో మా నాన్నగారు నా వయసులో ఉన్నప్పుడు ఆయన కనీసం ఒక 5% వస్తువులు కూడా వాడి ఉండలేదు. కానీ మరి మా నాన్నగారు సంతోషంగా ఉన్నారా, నేను సంతోషంగా ఉన్నానా అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా ఆన్సర్ ఏదైతే ఉంటుందంటే మా నాన్నగారే సంతోషంగా ఉన్నారు, ఏ సమస్యలు లేకుండా ఉన్నారు. అంటే ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్ ఖచ్చితంగా మానవ వనరుల విషయంలో క్వాలిటీగా వనరులను ఉత్పత్తి చేయాలి. కానీ ఏమైతుంది, ఇక్కడ క్వాలిటీ అనేటువంటిది డిగ్రేడ్ అవుతుంది. ఒక జనరేషన్ కి మరొక జనరేషన్ కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ సంబంధించి చాలా డిగ్రేడేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనైతే ప్రపంచంలో వస్తున్న అనేక రకమైనటువంటి మార్పులు వస్తున్న వలన ఏమైతుందంటే ఈ మన లైఫ్ స్టైల్స్ చాలా ప్రభావితమైపోయి ఏం చేస్తున్నామో తెలియదు, చేయడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయో కూడా మనకు అర్థం కాని పరిస్థితులలో మనము గొప్ప కన్ఫ్యూజన్ లో ఉన్నామని చెప్పవచ్చు. కాబట్టి ఈ క్లారిటీ అనేది ఫస్ట్ మనం క్లారిటీ తెచ్చుకోవాలి, మన విద్యార్థులలో కూడా క్లారిటీ మనము ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయంగా ఆలోచించి ఇవన్నీ కూడా నా క్వశ్చన్స్ నేను మీ ముందు పెట్టాను. నేను మీకు చెప్పడానికి రాలేదు, ఎందుకంటే యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, well experienced, well talented, but I myself am not aware of all these things, but just I have some questions, and those questions I put before you to discuss and to come up a conclusion, a wonderful conclusion. That's why and some of the people are raising their hands. Let us see their questions. Satish sir, please, time is running out. Please take the questions from the participants. Okay sir. ఓకే అండి, అన్మ్యూట్ చేసండి. ఓకే అండి, ఎవరైనా
డౌట్స్ అడగాలనుకుంటే దయచేసి మీ పేరు చెప్పండి. సార్ని క్వశ్చన్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీనివాస్ కాముని గారు హ్యాండ్ రేజ్ చేశారు. మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోవచ్చండి. అక్కడ మైక్ బటన్ ఉంది కదా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. దయచేసి మిగతా వాళ్ళంతా మ్యూట్ చేసుకోవాలి. ఎవరైనా అడుగుదాం అనుకున్న వాళ్ళే. ఎం ప్రభాకర్ రేజ్డ్ హ్యాండ్ సార్. ఎం ప్రభాకర్ పిఈటి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఓకే సార్, మనము ఒకసారి కిషోర్ అన్న గారితో మాట్లాడిద్దాం సార్. ఎస్ ప్లీజ్, ఒకరిద్దరు పార్టిసిపెంట్స్ మాట్లాడించండి సతీష్ గారు. ఓకే సార్. అంతకంటే ముందుగా మనకు మెదక్ జిల్లా ఎస్డిఎఫ్ సెక్రటరీ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీ అయినటువంటి కిషోర్ అన్న గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటి నుంచి వింటున్నారు. దయచేసి వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు. కిషోర్ అన్న అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మాట్లాడొచ్చు ఇప్పుడు మీరు. వినిపిస్తలేదు కిషోర్ అన్న, మీరు మాట్లాడేది వినిపిస్తలేదు. హెడ్ ఫోన్స్ తీసేరా? హెడ్ ఫోన్స్ తీసేయండి, డైరెక్ట్ మాట్లాడండి. హలో, ఇప్పుడు ఓకే అన్న. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మరియు ఫిట్ ఇండియా మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసిన సిద్దిపేట జిల్లా విద్యాధికారి అయినటువంటి రవికాంతరావు గారికి,
మరియు మెదక్ డిఓ శ్రీ రమేష్ కుమార్ గారికి, సిద్దిపేట సెక్రటోరియల్ అధికారి రమేష్ తాళ్ళపల్లి గారికి, సుభాష్ గారికి, సిద్దిపేట జిల్లా విజయ కిషోర్ అన్న అన్మ్యూట్ చేసుకోరా, సౌండ్ వినిపిస్తలేదు, అన్మ్యూట్ చేసుకో. అక్కడ మైక్ బటన్ ఉంది చూడండి స్క్రీన్ పైన. మాట్లాడవా కిషోర్ అన్న? ఓకే అన్న. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మరియు ఫిట్ ఇండియా మూవ్మెంట్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎంతో చక్కటి రూపకల్పన చేసినటువంటి సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీ గారికి మరియు శ్రీ రమేష్ కుమార్ గారికి మరియు సిద్దిపేట సెక్రటరీ అధికారి శ్రీ రమేష్ గారికి, సెక్రటరీ అధికారి మేడం గారికి, సిద్దిపేట జిల్లా అసోసియేట్ సెక్రటరీ శపథ్ గారికి మరియు మెదక్ జిల్లా ఫిట్ ఇండియా కోఆర్డినేటర్ నాగరాజ్ గారికి మరియు ఈ ప్రోగ్రామ్ ని డిక్లేర్ చేయడంలో కీలక భూమిక వహించిన శ్రీ కోటా సతీష్ గారికి నమస్కారం తెలియజేస్తున్నారు. కిషోర్ అన్న మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉందనుకుంటా. మళ్ళీ మీ ఆడియో ఆఫ్ అయిపోయింది, దానికోసం. వస్తుందా? ఓకే అన్న. ఓకే, మొదటి నుంచి మళ్ళీ చెప్పాలా? ఇప్పుడు ఆపేసిన దగ్గర చెప్పండి. ఈ మెదక్ జిల్లా మరియు సిద్దిపేట జిల్లాల 2 జిల్లాలకు ఈ ప్రోగ్రామ్ ని చక్కటి నిర్వహణకి తోడ్పడినటువంటి సతీష్ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ 2 జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సార్ చెప్పండి సార్, మీరే కంటిన్యూ. అవును సార్, క్లోజ్ చేసేద్దాం. ఓకే సార్, ఇంకెవరైనా మాట్లాడతారు ఒక్కసారి అడుగుదామా సార్? మాట్లాడించండి ఓపెన్. ఓకే అండి. ఇప్పుడు సిద్దిపేట జిల్లా నుండి ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మెదక్ వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఒకసారి సిద్దిపేట వాళ్ళు కూడా. హలో సతీష్. సార్ హలో. హలో సతీష్ సార్. సతీష్ సార్, నేను జనగాం జిల్లా పేట టిఎస్ జనరల్ సెక్రటరీ కుమార్ గారు. మాట్లాడండి.
సార్ రమేష్ సార్ నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. మీ అడ్రస్సింగ్ ఎక్సలెంట్ సార్. సార్ రమేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు లింక్ పంపిన మెనీ థ్యాంక్ యూ సార్. గారు ఫిజికల్ కేసు మీద చాలా బ్రహ్మాండమైన ప్లానింగ్ తో చెప్పారు సార్. మీరు చెప్పిన ప్లానింగ్ ప్రకారం మేము దాన్ని ఫాలో అయితే స్టూడెంట్స్ కు చాలా న్యాయం జరుగుతుంది సార్. మీ చెప్పిన అడ్వైజు ఈ సంవత్సరం లేక వచ్చే సంవత్సరమైనా ఖచ్చితంగా పాటిస్తాం సార్. ఎందుకంటే ఒక చార్ట్ తయారు చేసుకొని ఆ సంవత్సర ప్లాన్ ప్రకారము చేస్తే విద్యార్థులకు మంచి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం సార్. మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన సందేశానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ కుమార్ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్. బూట్ల రాజమల్లె గారు కనిపిస్తున్నారు. మీరు సార్ శంకర్ మాట్లాడుతున్నా. హలో చెప్పండి ఎవరండి? శంకర్. ఎవరు మాట్లాడుతారు? రాజమల్లయ్య గారు మాట్లాడండి, పర్వాలేదు. చేయి చూపిస్తారు కదా, మాట్లాడండి. అమ్మాయి వీడియో రావట్లేదేంటి? హలో రాజమల్లయ్య గారు. మరి వాళ్ళు కనిపిస్తుంటారు, వాళ్ళు కనిపిస్తుంది అంటారు చేతిలో. వాయిస్ వినపడతలే అన్న? ఓకే వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. సార్ చేయి చూపిస్తారు, మాట్లాడండి అంటారు వేరే వాళ్ళు. హలో అందరికి నమస్కారము. మన సిద్దిపేట అందరికి నమస్కారము. మరి సిద్దిపేట జిల్లా మాట్లాడేవాడు వాళ్ళకి కనిపిస్తారట నిర్వహిస్తున్నటువంటి ఈ రోజుల ఓరియంటేషన్ కార్యక్రమము మన 2 జిల్లాలకు, సిద్దిపేట మరియు మెదక్ జిల్లాలకు నిర్వహిస్తున్నందుకు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సార్. ఇది చాలా చక్కటి కార్యక్రమము, అందరికి కూడా ఎంతో ఉపయోగపడే విధంగా ఉంది. ఈ రోజు మనకు కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ప్రస్తుత తరుణం లోపల మనమందరము ఇళ్లకే పరిమితమై ఒక పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ కూడా మరి మన డిఓ గారు ఊరికనే భయాందోళనకు గురి కాకుండా ఉండే విధంగా మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి అందులో మనకు యోగా కూడా ఎవ్రీడే ఈ 10 రోజులు చక్కగా మన తోట సతీష్ గారు, డాక్టర్ సతీష్ గారు నిర్వహిస్తుండడం మనందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ, ముఖ్యంగా నేను డాక్టర్ కె రవికాంతరావు సార్ కు, అదే విధంగా మెదక్ డిఓ గారికి, సంగారెడ్డి డిఓ గారికి, ఇప్పుడు మన ఇన్ఛార్జి గారికి, నేను సెక్టోరియల్ ఆఫీసర్ మన రమేష్ సార్ గారికి, మిగతా అందరు సెక్టోరియల్ ఆఫీసర్ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే రూపొందించారో అందరికి కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి శిక్షణ లోపల మనం అంశాలు మన పాఠశాల స్థాయిలో, క్షేత్ర స్థాయిలో మనము పాటించినప్పుడే దీనికి చక్కటి ఉపయోగకరం ఉంటుందని తెలియజేస్తూ, మరి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సతీష్ సార్, ఇంకా మనకు టైం అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రపోజ్ చేసి క్లోజ్ చేద్దాం. ఓకే అండి, ఈరోజు మన యొక్క సెకండ్ డే యొక్క కార్యక్రమంలో ఏ విధంగా వ్యాయామ విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా వీటిని చాలా వివరించిన డాక్టర్ రమేష్ సార్ గారికి, సెక్టోరల్ ఆఫీసర్ సిద్దిపేట గారికి, వ్యాయామ ఉపాధ్యాయులందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఒక నెల రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమానికి
సంబంధించిన బాధ్యతలన్నీ రమేష్ సార్ గారికి మా యొక్క డిఓ గారు అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నుండి ఎన్నో ఎక్సర్సైజ్ చేసి సార్ పరిచయం ఉన్న అనేక మంది వ్యాయామ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ చివరిగా ఈ విధంగా డిజైన్ చేసుకొచ్చి ముందుకు తీసుకొచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే మొదటిగా చెప్పొచ్చు. చాలా జిల్లాలు కూడా నిర్వహిస్తున్నారు 3 రోజులు 4 రోజులు, కానీ 10 రోజుల పాటు మనకి ఇంత మంచి జిల్లా శాఖ మెదక్ మరియు సిద్దిపేట గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు దయచేసి అందరికీ మనవి, ఈరోజు మార్నింగ్ 15 మెంబర్స్ మాత్రమే యోగాకి అటెండ్ అయ్యారు. ఇప్పుడు 180 మెంబర్స్ వరకు వచ్చారు. తప్పకుండా మార్నింగ్ క్లాస్ కూడా అందరూ హాజరు కావాలి. ఈ అటెండెన్స్ అంతా కూడా మన జిల్లా విద్యాధికారుల గారికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి ఈ సూచనను గమనించి అటెండ్ కావాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి అందరూ.